అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు వల్లభనేని వంశీకి 3rd డిగ్రీ ఇస్తున్నారని చెప్పేసి వార్తలు బయటకు వస్తున్నాయి. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అసలు 3rd డిగ్రీ ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు నిజముందో లేదో, ఆ 3rd డిగ్రీ ఇస్తున్నారో లేదో తెలియదు, బయట రూమర్ అయితే వచ్చింది. అయితే రఘురామకృష్ణరాజు గారికి 3rd డిగ్రీ ఇచ్చారు వాళ్ళ గవర్నమెంట్ లో, అయాంలో. మరి అయాంలో మరి అలా చేస్తే రివెంజ్ టు రివెంజ్ అవుతుంది, నిజమైతే. కానీ బయటకైతే రూమర్ ఉంది, 3rd డిగ్రీ ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు, ఏదో రూమర్ అయితే ఉంది. మరి అది ఎంత దాకా కరెక్ట్ అనేది మనకి కూడా తెలియదు. అసలు వల్లభనేని వంశీని ఇలా 3rd డిగ్రీ ఇవ్వడానికి గల కారణం ఏంటి సార్? అసలు ఇష్యూ అసలు ఎంతవరకు నిజం ఉంది కాదనేది మనకు తెలియదు, కానీ బయట అయితే రూమర్ వచ్చింది. ఒకటి నేనేమంటున్నానంటే 2 విషయాలు చెప్తున్నా. ఓకే, 3rd డిగ్రీ ఇచ్చారా లేదా అది హైకోర్టు వాళ్ళతో, మళ్ళీ హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో వేస్తారు. వాళ్ళు అప్పటికప్పుడు వేసుకొని వాళ్ళు ఏదైనా ఉంటే, వాళ్ళ పార్టీ కూడా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వీళ్ళ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది, ఇద్దరు కొట్టుకుంటారు. తర్వాత విషయం, చట్టం తన పని తను చేసుకుపోతుంది. 3rd డిగ్రీ ఇచ్చిన వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు, రఘురామకృష్ణరాజు గారి తాలూకా. కనుక ఒకవేళ నిజంగా 3rd డిగ్రీ ఇస్తే ఆ ఉన్న ఆఫీసర్లు కూడా జైలు పోతారు. దాన్ని చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోకూడదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది. అయితే నేనేమంటే, మీ పార్టీ వస్తే రెడ్ బుక్, వాళ్ళ పార్టీ వస్తే పింక్ బుక్ అంటే ఎప్పుడు పాలన చేస్తారు అని అడుగుతున్నా. మీరు వచ్చినట్టే వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళు వచ్చినట్టే మీరు అరెస్ట్ చేయాలి. ఇది ప్రజల డబ్బు వృధా అవ్వడమే కదా. ఇది ఎవరికైనా ఏవైనా అవకాశం ఉందా? మీ పార్టీ నుంచి డబ్బు ఖర్చు పెట్టట్లేదు, వాళ్ళ పార్టీ నుంచి డబ్బు ఖర్చు పెట్టట్లేదు. ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేసినా, లేకపోతే ఇంకొకటి అరెస్ట్ చేసినా, ఇంకోటి అరెస్ట్ చేసినా, ఈ డబ్బు అంతా ప్రజల సొమ్మే. ప్రజలకు ఇప్పుడు పాలన ఇస్తారు, లాండ్ ఆర్డర్ అదుపులో ఉంచాలి. ఇది రాజకీయ ప్రేరేపిత అరెస్టులు, రాజకీయ ప్రేరేపిత అరెస్టులు అంటే రాజకీయ కక్షలు, అంతే తప్ప ఇది ప్రజలకు సంబంధం లేదు. సార్, మీరు అన్నట్టే ఇప్పుడు లోకేష్ వచ్చేసరికి రెడ్ బుక్ అంటున్నాడు, జగన్ వచ్చేసరికి 2.0 అంటున్నారు. అసలు ఏంటి దీని వల్ల ఉపయోగం ఏంటి? అసలు వీళ్ళిద్దరు కొట్టుకోవడానికి వాళ్ళిద్దరికి ఉపయోగం, అది ఆ పార్టీ నాయకులకి ఉపయోగం తప్ప మనకేం జనాలకు ఉపయోగం లేదు. ఈయన వల్ల మనకేం రూపాయి రాదు, ఆయన వల్ల రూపాయి రాదు. వీళ్ళిద్దరూ కలిపి అది ఇప్పుడు పార్టీ, మా పార్టీ సొమ్ము ఖర్చు పెడతాం అంటే ఖర్చు పెట్టండి. కానీ ఇప్పుడు 100 మంది పోలీసులు వచ్చారు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి మొత్తం 1000 మంది పోలీసులు పెట్టారు. మొత్తం టోటల్ గా ఈ ఖర్చు మహాతో ₹1 కోటి అయింది అనుకుందాం. అలా మొత్తం రాష్ట్రం అంతా 100 మందిని అరెస్ట్ చేశారు, 100 కోట్లు అయింది అనుకుందాం. ఈ 100 కోట్లు ప్రజల సొమ్ము వృధా అవుతుందా కాదా? ఈ 100 కోట్లు మీ పార్టీని తీయండి, మీ పార్టీని తీయండి, మీ పార్టీ నుంచి మీ పార్టీని తీసి ఖర్చు పెట్టండి. ఇంకోటి నేనేమన్నా, మీకు ఆ రోజు పార్టీ కార్యాలయం దాడి చేసినప్పుడు పోలీసులు ఉన్నారు, ఇప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అప్పుడు చట్టం అదే చట్టం బుక్, అదే చట్టం అదేలా, ఇప్పుడు అదే చట్టం అదేలా. అప్పటికి ఇప్పటికి ఎందుకు తేడా వస్తుంది? అంటే రాజకీయ నాయకులకి పోలీసులు భజన చేస్తున్నారా? అప్పుడున్న పార్టీకి రాజకీయ నాయకులు భజన చేస్తూ ఉండాలి, ఇప్పుడున్న పార్టీకి రాజకీయ నాయకులు పోలీసులు భజన చేస్తూ ఉండాలి. అంటే పోలీసులకు స్వయంగా వాళ్ళు చదువుకున్న చట్టాన్ని అమలు చేయలేరా? ఐపీఎస్ చట్టం యాజ్ పర్ లా చేయలేరా? వాళ్ళకి రాదా? ఎందుకు అడుగుతున్నానంటే, గత పోలీసులు చేస్తే వాళ్ళ మీద ఎందుకు మీరు కేసు పెట్టలేదు? గత పోలీసులు తప్పు చేస్తే వాళ్ళు కరెక్ట్ గా సమగ్రంగా ఎఫ్ఐఆర్ చేయకపోతే, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయకపోతే, వాళ్ళ ఆఫీసర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద, పెట్రోలింగ్ పోలీసుల మీద, అక్కడ ఏసీపీ మీద ఈజ్ రిజిస్టర్డ్ ఈజ్ కేస్. మీరు కేసు రిజిస్టర్ చేసి తక్కిమాది ఆ ఫైల్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని, మీరు తప్పుడు సమాచారంతో కేసు రిజిస్టర్ చేశారు కాబట్టి, మీరు దాడికి ప్రేరేపించారు కాబట్టి, దాడి జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారు కాబట్టి స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద రిజిస్టర్ చేస్తున్న కేసు. మీరు దాడికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి, ఎంతమంది వస్తున్నారో చెప్పకుండా మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఫెయిల్ అయ్యారు కాబట్టి, ఇంటెలిజెన్స్ సీఎం నేను సస్పెండ్ చేస్తున్నాను, అరెస్ట్ చేస్తున్నాను చెప్పాలి. ఇది ఎందుకు అంటున్నానంటే, ఒక తప్పు జరిగిందని ఒక పోలీస్ ఆఫీసర్, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అరెస్ట్ చేస్తే రేపు ఇంకొక తప్పు జరగదు. ఆహా, ఈ రాజకీయ నాయకుడికి నేను భజన చేసుకుంటూ వెళ్తే నా జీవితం పాడైపోయి, నా పిల్లలు, నా భార్య రోడ్డు మీద పడిపోయి అవమానానికి మనం గురవుతాం కదా. ఇంకొకళ్ళు అవమానం చేద్దాం, బట్టలు ఇప్పేసి అవమానం చేద్దాం స్టేషన్లో అనుకుంటున్నాం కదా. రేపు ఉదయాన్నే నా పిల్లలు అదే కూడా, నా భార్య కూడా అదే అవమానం గురవుతారు కదా. నేను సస్పెండ్ అవుతానో, లేకపోతే నేను అరెస్ట్ అవుతానో, లేకపోతే అని ఒక
భయం వస్తుంది, రేపు ఇంకో తప్పు జరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూడండి, ఫోన్ ట్రాపింగ్ చేశారు, ఎవరు కాపాడారండి? దాదాపు సంవత్సరం నుంచి జైల్లో ఉన్నారు. ఒక అడిషనల్ ఎస్పీ, ఒక ఎస్పీ, ఒక డీసీపీ కమిషనర్ ర్యాంకు, అంత మందిని తీసుకెళ్లి లోన్ ఇస్తే తిరుపతి అన్న అని ఆయన ఉన్నాడు, ఏసీపీ చేశాడు, భుజంగరావు గారు అని సీఏ చేశాడు, ఏసీపీ చేశాడు, మన నెంబర్ 1 పోలీస్ స్టేషన్ చేశాడు వీళ్ళంతా. ఈ రోజు కేసులు వేసి ఏం ప్రయోజనం చెప్పండి? ఈ రోజు వాళ్ళ జీవితాలు ఏంటి? వాళ్ళు ఎంత మందిని బట్టలు ఇప్పించారో, ఎంత మందిని బట్టలు ఇప్పించి సంతోషపడ్డారో, ఎంత మందిని థర్డ్ డిగ్రీ చేసి సంతోషపడ్డారో, ఈ రోజు ఆ భార్య బిడ్డలు మా భర్తలకు ఈ గతికి పెట్టిందని ఆ పిల్లలు, మా నాన్నకి ఈ గతి పెట్టిందని ఆ పిల్లలు బాధపడుతూ ఉంటే, మనం చేసే ఉద్యోగం ఎందుకు చేసాం, ఈ ఉద్యోగానికి ఎందుకు జాయిన్ అయ్యాం అని సిగ్గుపడాలి. అంటే ఇది నేను ఎందుకు అంటానంటే, మీకు నిజంగా జాబ్ చేసుకుంటే ఒక రాజకీయ నాయకుడి దగ్గర భయం చెయ్యద్దు, ఒక రాజకీయ నాయకుడు చెప్పినట్టు మేము వినొద్దు. మీ జాబ్, మీకు చట్టం ఏం చెప్తుంది, మీకు బుక్ ఏం చెప్తుంది, లా ఏం చెప్తుంది, దాని ప్రకారంగా ఫాలో అవ్వండి తప్ప మీరు వాళ్ళు చెప్పారని మీరు చెప్పారని వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయి ప్రజల సొమ్ము నాశనం చేసి ఆఖరి మీ జీవితాలు కూడా నాశనం చేసుకోవద్దు అనేది ఆంధ్రప్రదేశ్ లో. నేను ఆ కేసులో మీరు ఎందుకు పోలీసులను అరెస్ట్ చేయలేదు, ఎందుకు మీరు ఆ రోజు కేసు తప్పుదో పట్టించి ఎఫ్ఐఆర్ తప్పుదో పట్టించి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేదు అని నేను అడుగుతున్నా. ఓకే, వంశీ గారు చేశారా చేయలేదా, లేకపోతే ఇంకొకరు చేశారా, దానికి నేను వెళ్ళట్లే. చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుంది. ఇన్వెస్టిగేషన్ లో మనం ఇన్వాల్వ్ కాకూడదు. నేను జనరల్ విషయాల కోసం మాట్లాడుతున్నా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిది టార్చర్ చేశారు, థర్డ్ డిగ్రీ చేశారని ఈ రోజు ఒక్కొక్కరు జైలు పాలు అవుతున్నారు. ఇప్పుడు మీరు థర్డ్ డిగ్రీ చేస్తే మీరు కూడా నెక్స్ట్ జైలు పాలు అవుతారు. చట్టాన్ని ఎవరు చేతి తీసుకోవద్దు. చట్టం ఏం చెప్తుంది, లా ఏం చెప్తుందో ఆ లా ప్రకారం నడవండి. నిజం ఈ రోజు ఒకప్పుడు వేరు, ఇప్పుడు నిజం అనేది నిర్భయంగా తెలిసిపోతుంది, ఏదో విషయం తెలిసిపోతుంది. మనం అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే వంశీ గారిని వచ్చి మన అరెస్ట్ చేశారు, మీరు ఆయన కిడ్నాప్ చేశారని మీరు చెప్తున్నారు. వాళ్ళు వచ్చి కోర్టుకు వచ్చి ఆయన మీద కేసు విత్డ్రా చేస్తాం, ఆ రోజు లేనని ఆయన చెప్పాడు. మళ్ళా మీరు వచ్చి వాళ్ళ తమ్ముడు కంప్లైంట్ పెట్టాడని చెప్పేసి మీరు తీసుకొచ్చి మళ్ళీ కిడ్నాప్ చేశారని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వంశీ గారికి అభిమానించే మనుషులు ఉంటారు, వైసీపీ అభిమానించే మనుషులు ఉంటారు, మీకు టీడీపీ అభిమానించే మనుషులు టీడీపీ వాళ్ళు ఉంటారు. గవర్నమెంట్ మీద ఉంది. ఆయన జీవితం తిందిన గంటలుగా బతకాలా, భయపడుతూ బతకాలా, లేకపోతే జీవితాంతం ఆయనకు ఒక గన్మ్యాన్ లోనూ మొత్తం టోటల్ సెక్యూరిటీ ఏమైనా ఇస్తారా? ఏ పూటకు ఆ పూట తినే డొక్కాడితే పనిచేసుకుని బతికే ఆ అబ్బాయిని, ఆ తల్లిదండ్రుల్ని మీరు ఒక భయంకర వాతావరణం తీసుకొచ్చారు కదా. నేనేమంటానంటే, మీకు కక్షలుంటే మీరు పోరాడండి, మీకు కక్షలుంటే మీరు పోరాడండి. ఆ పిల్లడికి ఈరోజు ఆ తల్లిదండ్రులకి ఆ తమ్ముడికి దినదిన గండాలుగా బతకాలి. ఎందుకంటే ఇప్పుడు వంశీ గారిని కూడా ఆయన ఎక్స్ ఎమ్మెల్యే, ఆయన ఏమైనా వాళ్ళ అమ్మాయిలు ఎవరైనా ఏమైనా చేస్తారేమని భయం ఉంటుంది. ఒకవేళ ఆయనకి సపోర్ట్ చేస్తే మీరేమైనా చేస్తారని భయం ఉంటుంది. ఎన్ని రోజులను సెక్యూరిటీ ఇస్తాం, ఎన్ని రోజులను ఫుడ్ ఎవరు పెడతారు? దయచేసి ఈ పరిస్థితి సామాన్యులకు రావద్దు. మీరు పార్టీకి మీరు గొడవాడుకుంటే గొడవలు ఆడుకోడుగా సామాన్య ప్రజలను ఇలా ఇరికించొద్దు. వాళ్ళకి దినదిన గండాలుగా బతికి వాళ్ళ కష్టాలు పాలు చెయ్యొద్దు అని రెండు పార్టీలను వేడుకుంటున్నాను. నేను రెండు పార్టీని వేడుకుంటున్నా. సామాన్య ప్రజలు ఎవరైనా తెగించి ఇలా మీరు దయచేసి విట్నెస్ పెట్టడానికి వచ్చినా కూడా మీ పరిస్థితి ఏంటో అసలు అర్థం చేసుకోండి. ఇన్ ఫ్యూచర్ రేపు ఉదయం మన కోట్ల ఆస్తుంది, మా తాతలు ముత్తాతలు ఆస్తులు ఉన్నాయి, మమ్మల్ని చంపేసినా పర్లేదు అనుకుంటే మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో. ఆ పార్టీకి సపోర్ట్ చేస్తే వీళ్ళు, ఈ పార్టీకి సపోర్ట్ చేస్తే వాళ్ళు. ఈ నరకయాతన మనకు అవసరమా? దయచేసి పార్టీ పెద్దలు ఇద్దరికి విన్నపం, మీరు సామాన్య ప్రజలు నిరికించి సామాన్య ప్రజలతో ఆడుకోవద్దని. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో అనేది ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. కిడ్నాప్ నిజమా లేకపోతే అబద్ధమా అని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, అది మనం దాంట్లో దూరకూడదు. ఇది సామాన్య ప్రజల కోసం, మీరు సామాన్య ప్రజల డబ్బులు వాడుతున్న దానికోసం ఎంత ఖర్చు కూడా సామాన్య ప్రజల మీద పడుతున్న భారం కోసం నేను మాట్లాడుతున్నాను తప్ప ఈ కేసు కోసం మాట్లాడలేదు. ఇన్వెస్టిగేషన్ ఓవర్, దానికోసం మనమే మాట్లాడలేదు. ఒక్కసారి సామాన్య ప్రజలు, పార్టీ పెద్దలు అందరూ ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ అబ్బాయి భయపడుతూ ఉండాలి. ఈ రోజు సెక్యూరిటీ మీరు ఉంటారు, రేపు సెక్యూరిటీ ఇంకొకరు ఉంటారు. ఎన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు లైఫ్ లాంగ్ సెక్యూరిటీ ఇస్తారు మీరు?
ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ పార్టీ మీద ఉంటుంది, నెక్స్ట్ పార్టీ వాళ్ళది వస్తుంది, వాళ్ళ పార్టీ తర్వాత మీద వస్తుంది. అంటే భయపడుతూ బతకాలా? ఇది ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచిస్తే బాగుంటుందని నా మనకి. థ్యాంక్ యూ.